నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. మన దేశానికి పట్టుగొమ్మలేంటి? అవే మన ఊళ్ళు, మన గ్రామాలు కదా. మరి ఆలోచించండి, ఈ గ్రామాలను ఎవరు చూసుకుంటారు? వాటి బాగోగులు, అభివృద్ధి ఎవరి బాధ్యత? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం, అదే గ్రామ పంచాయతీ. మన ప్రజాస్వామ్యానికి ఇదే పునాది. పదండి, ఈరోజు ఈ అద్భుతమైన సిస్టమ్ గురించి మనం తెలుసుకుందాం. సరే, ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నామో చూద్దాం. ముందుగా పంచాయతీ సిస్టమ్ అంటే ఏంటో వివరిస్తాను. తర్వాత ఒక పంచాయతీ ఎలా ఏర్పడుతుంది, వాళ్ళు చేసే పనులేంటి, ఇవన్నీ చూస్తాం. ఇంకా ఒక మోడల్ విలేజ్ కథ కూడా విందాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరిగా కొన్ని ప్రశ్నలతో మనం నేర్చుకున్నది ఎంతవరకు అర్థమైందో చూసుకుందాం. సరేనా? రైట్, ఇక మొదలు పెడదాం. అసలు ఈ పంచాయతీ సిస్టమ్ అంటే ఏంటి? ఎందుకు ఇది ప్రతి గ్రామానికి ఇంత ముఖ్యం? లోతుగా తెలుసుకుందాం. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒక ఊర్లో మంచినీళ్ల సమస్య ఉంది అనుకుందాం, లేదా స్కూల్లో ఏదో ఇబ్బందుంది. ఆ విషయం గురించి ఢిల్లీలోనో హైదరాబాద్లోనో కూర్చున్న ఆఫీసర్కి బాగా తెలుస్తుందా, లేక ఆ ఊర్లోనే ఉండే మనుషులకి బాగా తెలుస్తుందా? చెప్పండి. ఖచ్చితంగా ఆ ఊరి ప్రజలకే కదా. అవును, సరిగ్గా ఇదే పాయింట్. వాళ్ల సమస్యలను వాళ్లే పరిష్కరించుకునే అధికారం ఇవ్వడమే పంచాయతీ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీన్నే మనం స్థానిక స్వపరిపాలన లేదా పంచాయతీ రాజ్ అని అంటాం. సింపుల్ కదా. సరే, ఈ పంచాయతీ రాజ్లో మొదటి మెట్టేంటో తెలుసా? అదే గ్రామసభ. గ్రామసభ అంటే సింపుల్గా ఆ ఊరి పార్లమెంట్ అనుకోండి. గ్రామంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ, అంటే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఇందులో సభ్యులే. ఊరికి ఏం కావాలి, ఎలాంటి పనులు చేయాలి, ఇలాంటివన్నీ అందరూ కలిసి ఇక్కడే మాట్లాడుకుంటారు. ఇదే కదా అసలైన ప్రజాస్వామ్యమంటే. ఓకే, గ్రామసభలో అందరూ కలిసి చర్చిస్తారని చెప్పుకున్నాము, బాగుంది. కాని ఆ చర్చించిన పనులన్నీ ఎవరు చేస్తారు? దానికొక టీం కావాలి కదా. ఆ టీమే గ్రామ పంచాయతీ. మరి ఈ టీంని, అంటే పంచాయతీని, ఎలా ఫామ్ చేస్తారో, ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చూడండి, గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. మొత్తం 4 స్టెప్స్. ఫస్ట్, ఓటర్ల లిస్టు తయారు చేస్తారు. నెక్స్ట్, ఊరిని కొన్ని భాగాలుగా, అంటే వార్డులుగా విడదీస్తారు. ఆ తర్వాత అందరికీ అవకాశం రావాలి కదా, అందుకే కొన్ని సీట్లను రిజర్వ్ చేస్తారు. ఫైనల్గా ఎలక్షన్స్ పెడతారు. ఈ పద్ధతి వల్లే ఊర్లో అందరికీ ప్రాతినిధ్యం దొరుకుతుంది. సరే, ఎలక్షన్స్ అయ్యాయి, పంచాయతీ ఏర్పడింది. ఇప్పుడు ఈ టీంలో ఎవరెవరుంటారు, వాళ్ళ రోల్స్ ఏంటి చూద్దాం. టీంకే కెప్టెన్ లాంటి వాళ్లే సర్పంచ్. ఆయన లేదా ఆమె పంచాయతీకి హెడ్. వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఉప సర్పంచ్ ఉంటారు. మరి మిగతా టీం మెంబర్స్, వాళ్లే వార్డ్ మెంబర్స్. ప్రతి వార్డ్ నుండి ఒకరు ఎన్నికవుతారు. ఇంకా వీళ్ళందరికీ అకౌంట్స్, రికార్డ్స్ చూసుకోవడానికి గవర్నమెంట్ ఒక సెక్రటరీని నియమిస్తుంది. నిజమే, ఒక మంచి లీడర్ తలుచుకుంటే అద్భుతాలు చేయొచ్చు. సర్పంచ్ అనే పదవి అలాంటిదే. సరైన నాయకుడు ఉంటే ఊరి ప్రజలందరినీ ఏకం చేసి అభివృద్ధి వైపు నడిపించగలరు. ఇక్కడ మనం చూస్తున్న శ్రీ కూసం రాజమౌళి గారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. గంగాదేవిపల్లి అనే ఊరిని ఆయన ఎలా మార్చారో మనం ముందు తెలుసుకుందాం. ఓకే, పంచాయతీ ఏర్పడింది, లీడర్స్ కూడా ఉన్నారు. మరి ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ పంచాయతీ ఏం పనులు చేస్తుంది? ఆ పనులు చేయడానికి డబ్బులెక్కడినుంచొస్తాయి? నిజానికి పంచాయతీ చేసే పనులు మన డైలీ లైఫ్తో ముడిపడి ఉంటాయి. మీ ఊరిలో మంచినీరు వస్తున్నాయా, వీధి లైట్లు వెలుగుతున్నాయా, రోడ్లు బాగున్నాయా, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉందా, ఇవన్నీ చూసుకోవటం పంచాయతీ బాధ్యతే. అంతేకాదు, స్కూల్స్, హెల్త్ సెంటర్స్ మేనేజ్ చేయటం, పేదవాళ్లకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడటం, ఇలా చాలా పనులు చేస్తారు. రైట్, ఇన్ని పనులు చేయాలంటే ఫండ్స్ కావాలి కదా. మరి ఈ డబ్బు ఎక్కడ్నించొస్తుంది? ఈ చార్ట్ చూడండి. ఇంటి పన్ను, వెహికల్ ట్యాక్స్ లాంటి వాటి ద్వారా పంచాయతీకి సొంతంగా కొంత డబ్బొస్తుంది. కొన్నిసార్లు డొనేషన్స్ కూడా వస్తాయి. కానీ మేజర్ షేర్,
అంటే చాలా పెద్ద మొత్తం గవర్నమెంట్ ఇచ్చే గ్రాంట్స్ నుండే వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డెవలప్మెంట్ పనుల కోసం పంచాయతీలకు డబ్బులిస్తాయన్నమాట. ఈ టేబుల్ చూస్తే మనకొక విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది. 2014-15లో స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ సుమారుగా 2 బిలియన్ రూపాయలుంటే అదే 2016-17 వచ్చేసరికి 9 బిలియన్ల కన్నా ఎక్కువైంది. అంటే కొన్ని సంవత్సరాల్లోనే గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చే నిధులు ఎంతగా పెరిగాయో చూడండి. దీన్ని బట్టి మన గ్రామాలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక గ్రామ పంచాయతీ ఒక్కటే విడిగా పనిచేయదు, అదొక పెద్ద స్ట్రక్చర్లో భాగం. ఇక్కడ చూడండి, కొన్ని గ్రామ పంచాయతీలు కలిస్తే ఒక మండల పరిషత్ అవుతుంది, కొన్ని మండల పరిషత్లు కలిస్తే ఒక జిల్లా పరిషత్ అవుతుంది. ఇదొక నిచ్చెన లాంటిది. ఒక లెవెల్ తర్వాత ఇంకో లెవెల్, అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. సరే, ఇప్పటిదాకా మనం రూల్స్, స్ట్రక్చర్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం. కానీ ఇదంతా థియరీ. ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. దానికి ఒక సూపర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలోనే ఉంది. అదే గంగాదేవిపల్లి. పదండి ఆ ఊరి కథేంతో విందాం. ఈ ఊరే గంగాదేవిపల్లి, వరంగల్ జిల్లాలో ఉంది. ఒకప్పుడు ఈ ఊర్లో కూడా ఎన్నో సమస్యలుండేవట. కాని అక్కడి ప్రజలు ఒక్కటిగా నిలబడ్డారు. వాళ్ల ఐకమత్యం, వాళ్ల నాయకత్వం ఆ ఊరి రూపురేఖలనే మార్చేసింది. వాళ్లు సాధించింది మామూలు విజయం కాదు, మనందరికీ ఒక ఇన్స్పిరేషన్. ఈ మార్పు అనేది ఓవర్నైట్లో రాలేదు. అది వాళ్ల కొన్ని దశాబ్దాల ప్రయాణం. 1970లో చూస్తే వాళ్లకి సరైన నీటిపారుదల లేదు, చదువు లేదు, మద్యపానం లాంటి ఎన్నో సమస్యలు. కాని 1982లో వాళ్లు ఊరంతా కలిసి మద్యపానాన్ని నిషేధించారు. అది ఒక టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత 1994లో వాళ్లకంటూ ఒక సొంత గ్రామ పంచాయతీ ఏర్పడింది. ఇక అప్పణ్నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ రోజు ఆ ఊరు ఒక మోడల్ విలేజ్. వాళ్లు ఏం సాధించారో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తోంది. 50 ఏళ్ల లోపు వాళ్లలో 100% అక్షరాస్యత. ఊర్లో ఒక్క బాలకార్మికుడు కూడా లేడు. పిల్లలందరూ స్కూల్కే వెళితారు. ప్రతి ఇంటికి మంచి నీటి కుళాయి కనెక్షన్ ఉంది. ఊరంతా క్లీన్గా, పారిశుద్ధ్యంతో ఉంటుంది. గట్టి ఇళ్ళు, మంచి రోడ్లు, కరెంట్ సప్లై, ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయంటే ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే. మరి ఇంత సక్సెస్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? చాలా సింపుల్. అదే గ్రామసభ. వాళ్లు నెలకు 2 సార్లు గ్రామసభ పెట్టుకుంటారు. ఊరిలో ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ కొత్త పని మొదలు పెట్టాలన్నా అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటారు. అందరూ ఇన్వాల్వ్ అయినప్పుడు సక్సెస్ రాకుండా ఉంటుందా? గంగాదేవిపల్లి మనకు నేర్పుతున్న పాఠం ఇదే. సరే, ఇప్పటిదాకా చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మరి మీకెంతవరకు గుర్తుందో టెస్ట్ చేసుకుందామా? రెడీనా? కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీకి ఎన్నికైన హెడ్ ఎవరు? ఆప్షన్స్: ఏ సెక్రటరీ, బి సర్పంచ్, సి వార్డ్ మెంబర్. ఏమనుకుంటున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సర్పంచ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ట్రూ ఆర్ ఫాల్స్? గ్రామసభలో కేవలం ఎన్నికైన మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఈ స్టేట్మెంట్ నిజమా, అబద్ధమా? ఆలోచించండి. ది ఆన్సర్ ఈజ్ ఫాల్స్, అబద్ధం. ఎందుకంటే గ్రామసభ అంటే ఊరిలోని ఓటర్లు అందరూ. గుర్తుందా? ఓకే, చాలా బాగా చెప్పారు. ఇక మనం ఈ రోజు నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ని క్విక్గా ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్, గ్రామ పంచాయతీ అనేది స్థానిక ప్రభుత్వానికి పునాది లాంటిది. సెకండ్, ఇది ఎలక్షన్స్ ద్వారా చాలా డెమోక్రటిక్గా ఏర్పడుతుంది. థర్డ్, ఊరి అభివృద్ధికి అవసరమైన చాలా ముఖ్యమైన పనులు ఇది చేస్తుంది. అండ్ ఫైనల్గా, గంగాదేవిపల్లి ఎగ్జాంపుల్లో చూసినట్టు ప్రజలందరూ యాక్టివ్గా పాల్గొంటేనే ఏ పంచాయతీ అయినా సక్సెస్ అవుతుంది. సో పంచాయతీ అంటే సింపుల్గా మన భవిష్యత్తును మనమే నిర్మించుకునే ఒక పవర్ఫుల్ టూల్. చూశారు కదా, గ్రామ పంచాయతీల గురించి తెలుసుకోవడం ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. ఇది కేవలం ఒక పాఠం కాదు, మన డెమోక్రసీకి మూలం. వీలైతే మీ ఊర్లో పంచాయతీ ఎలా పనిచేస్తుందో గమనించండి. గ్రామసభలు జరిగినప్పుడు వెళ్ళండి. ఎందుకంటే తెలుసుకోవడంతోనే మార్పు మొదలవుతుంది. సరే, మళ్ళీ ఇంకో మంచి టాపిక్తో కలుద్దాం. అప్పటివరకు కీప్ లెర్నింగ్. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన
మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.